నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో గత కొద్ది నెలలుగా నెలకొన్న యుద్ధ వాతావరణానికి ఎట్టకేలకు తెరపడనుందా? అక్టోబర్లో జరిగిన భీకర కాల్పులు, వైమానిక దాడుల తర్వాత మూతబడిన తోర్ఖం, చమన్ వంటి కీలక సరిహద్దు మార్గాలను తెరిచేందుకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. 13 మంది సభ్యులతో కూడిన ఒక పవర్ఫుల్ జాయింట్ కమిటీని ఏర్పాటు చేసి రద్దీగా ఉన్న వాణిజ్య మార్గాలను పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నాయి. అసలు ఈ కమిటీ ఎజెండా ఏంటి? ఈ సరిహద్దు వివాదం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో మళ్ళీ శాంతి వచనాలు వినిపిస్తున్నాయి. నెలల తరబడి సాగిన దాడులు, ప్రతి దాడుల తర్వాత ఇస్లామాబాద్, కాబుల్ మధ్య మళ్లీ చర్చల ద్వారాలు తెరుచుకున్నాయి. సరిహద్దులను తిరిగి తెరవడం, వాణిజ్య అడ్డంకులను తొలగించడమే ప్రధాన లక్ష్యంగా 13 మంది సభ్యులతో కూడిన ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో పాకిస్తాన్ నుంచి 6, ఆఫ్ఘనిస్తాన్ నుంచి 7 సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ నెలలో పాకిస్తాన్ సైన్యం కాబుల్ పై వైమానిక దాడులు చేయడం, దానికి ప్రతిచర్యగా తాలిబాన్ దళాలు పాక్ సైనిక పోస్టులపై విరుచుకుపడటంతో ఇరు దేశాల మధ్య యుద్ధం అంచున ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. డజన్ల కొద్ది సైనికులు మరణించడం, వందలాది మంది గాయపడడంతో సరిహద్దు మార్గాలన్నింటినీ పాక్ మూసివేసింది. అప్పటి నుంచి వాణిజ్య రవాణా నిలిచిపోవడంతో రెండు దేశాల వ్యాపారులు కోట్లాది రూపాయల నష్టాన్ని చవిచూశారు. కేవలం వ్యాపారం మాత్రమే కాదు, వేలాది మంది సామాన్యుల జీవితాలు కూడా ఈ సరిహద్దు దిగ్బంధం వల్ల అస్తవ్యస్తమయ్యాయి. కరాచీ పోర్టు వద్ద వేలాది కంటైనర్లు నిలిచిపోయాయి. అటు ఆఫ్ఘనిస్తాన్ లో చదువుకుంటున్న పాకిస్తానీ విద్యార్థులు, ఇటు పాక్ లో ఉన్న ఆఫ్ఘాన్ విద్యార్థులు తమ కుటుంబాలను కలుసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు కనీసం ప్రత్యేక మార్గానైనా ఏర్పాటు చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఈ కమిటీకి పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తి నిర్ణయాధికారాలను కట్టబెట్టింది. సయ్యద్ జవాద్ హుస్సేన్ కాజ్మీ, మొహమ్మద్ వలీ అమీనీ నేతృత్వంలో ఈ చర్చలు జరగనున్నాయి. తోర్తం వద్ద జరిగే భేటీలో ప్రధానంగా నిలిచిపోయిన కంటైనర్లను అనుమతించడంపై చర్చించనున్నారు. మరి ఈ చర్చలు సఫలమై సరిహద్దులు శాశ్వతంగా తెరుచుకుంటాయా, లేక డ్యూరాండ్ రేఖ వివాదం మళ్లీ మంటలు రేపుతుందా అనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఈ సరిహద్దులు తెరుచుకుంటేనే అటు పాక్ సామాన్యుడికి ఆహార ధరలు తగ్గుతాయి, ఇటు ఆఫ్ఘాన్ రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుంది.